పేదల కోసం ఒక రోజట, అదే రోజు పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం. నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్రకు, ఆ రోజు శుభ్రత కోసమే కేటాయింపు. స్వచ్ఛాంధ్ర అందరి బాధ్యత కావాలి. 85 లక్షల టన్నుల చెత్త పోయిన వైసీపీ. కందుకూరు స్వచ్ఛాంధ్ర సభలో చంద్రబాబు. పేదల కోసం నెలలో ఒక రోజు పెట్టాలి, పెట్టినా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎస్, మంచినే ఉంది. అదేంటిది? మూడో శనివారం స్వచ్ఛాంధ్ర అట. అంటే నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చాక కూడా ఇదే చెప్పింది. స్వచ్ఛ భారత్, ఇంకోటి ఇది జనధన్. స్వచ్ఛ భారత్ అంటే మన ఇల్లు మనమే ఊడ్చుకోవడం, మన రోడ్లు మనమే ఊడ్చుకోవడం. అది ఒక స్కీము. దానికి ప్రభుత్వం ప్రచారం, యాడ్లు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా మొదలుపెట్టిండు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంట. అంటే ఇక మనం మన్ని శుభ్రం చేసుకోవట్లేదా? మన ఇల్లు మనం రోజు ఊడ్చుకోవా? దీనికి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టి పేదల కోసం ఒక రోజు అట. అది ఎట్లయితే పేదల కోసం ఒకరోజు అంటే, పేదల కోసం నెలలో ఒకరోజు అంటే మిగతా రోజులు పెద్దల కోసం. నెలకు 30 రోజులు ఉంటాయి, పేదల కోసం ఒక రోజు కేటాయిస్తారు. మిగతా 29 రోజుల ఎవరి కోసం? పెద్దల కోసం, బడాబాబులు, పెత్తందారులు, పెట్టుబడిదారుల కోసం అనేది ప్రశ్న ప్రజలు మాట్లాడుకునేది. ఒక రోజు అట పేదల కోసం కేటాయిస్తారట, అది కూడా రోడ్లు పోవటానికి. ఇక దీంతో అయిపోద్దా? పేదరికం పోద్దా? ఓడవాల్సింది రోడ్లు కాదు, స్వచ్ఛ ఆంధ్ర కాదు. అవినీతి లేని సమాజం, కక్ష రాజకీయ పూరితమైన వ్యవహారాలు లేని సమాజం, అది కావాలి. పేదరికాన్ని నిర్మూలించే వ్యవహారం ఉండాలి. స్వచ్ఛ ఆంధ్ర అని, స్వచ్ఛ ఆంధ్ర కాదు, పేదరికం లేని ఆంధ్ర నిర్మించడానికి మీరు అడుగులేయాలి. రోడ్లు ఉడితే పేదరికం పోతుంది. పేదల కోసం ఒక రోజు అట స్వచ్ఛాంధ్ర చేస్తే పేదరికం పోద్దా?